కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు బోండా ఉమా హాజరు కావడంపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. టీడీపీ ఓటమికి ముద్రగడ కాపు ఉద్యమమే కారణమని బోండా వ్యాఖ్యలు చేయడం, మాజీ మంత్రి అంబటిని ఆలింగనం చేసుకోవడంతో ఆంక్షలు విధించారు. స్వతంత్ర సమావేశాల్లో కాపు ఎమ్మెల్యేలు పాల్గొనడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఏ కులానికి లేని ఆంక్షలు కాపులకేనా అంటూ టీడీపీ కాపు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ దివంగత నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైనందుకు టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్మరణ సభకు వెళ్లడాన్ని తప్పుపడుతూ ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బోండా ఉమ నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఆదివారం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రాగా చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. వివరణ తీసుకునే బాధ్యతను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుకు అప్పగించినట్లు సమాచారం. ఈ పరిణామంపై టీడీపీలోని కాపు నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక దివంగత నేత సంస్మరణ సభకు హాజరు కావడాన్ని కూడా తప్పుగా చూడటమేంటన్న ప్రశ్న వారి నుంచి వినిపిస్తోంది. పార్టీలోని కాపు నేతలపైనే ఇలా ఆంక్షలు పెడుతుండడాన్ని తాము సహించలేకపోతున్నామని వారంటున్నారు. ముద్రగడ మరణించాక కూడా ఆయనపై శత్రుత్వ భావాన్ని కొనసాగించడంపై చర్చ పార్టీలో మొదలైంది. బతికున్నప్పుడు ఆయన ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించి ఇప్పుడు ఆయన సంస్మరణ సభకు వెళ్లిన సొంత ఎమ్మెల్యేపైనే చర్యలకు సిద్ధపడటంపై కాపు సామాజిక వర్గంలో అసంతృప్తిని మరింత పెంచుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.